బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇష్యూ చూశాక ఏదో ఒక రోజున మోడీ ఇలాగే పారిపోతాడు అని వెటకారాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఉన్మాదులను మేధావులుగా ఫీల్ అయ్యేవాళ్ళు, అతి తెలివితేటలతో ఫీల్ అయ్యేవాళ్ళు, గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వెక్కడికి పోతావు? ఏ దేశానికి పారిపోతావు? ఇప్పుడు బంగ్లాదేశ్ అనేటువంటిది ఒక రోజున అణచివేతకు గురయ్యి వేలాది మందిని చంపేస్తుంటే ఆ దేశాన్ని అక్కడ పాకిస్తాన్ నుండి విడదీసి ఆ ప్రాంతాన్ని ఒక దేశంగా తయారు చేసి కాపాడింది భారత్. అక్కడ మళ్ళీ ఈ మత ఘర్షణల కారణంగా, ఒకే మతంలోని రెండు వర్గాల ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. రేపు పొద్దున ఆ ఉన్మాద శక్తులే మన మధ్యలోకి వచ్చి రెచ్చిపోతే నిన్ను బతకనిస్తాడా? ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాగే అనుకున్నారు హిందువులు, ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సిక్కులు ఇట్లాగే అనుకున్నారు, ఏమైంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఇట్లాగే అనుకున్నారు, ఏమైంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర మైనార్టీలు ఇట్లాగే అనుకున్నారు, ఏమైంది? ఎక్కడికి పోవాలో తెలియక అయితే మతం మారారు, లేకపోతే తలలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. రేపు నీ బతికైనా అంతే అవుతుంది. అంతే తప్పించి నువ్వేదో సుఖంగా బ్రతుకుతావు అంటే ఓసారి వెళ్ళి చూడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండి బ్రతుకు, తెలుసుద్ది నీకేంటి అనేది. పాకిస్తాన్లో ఉండి బ్రతుకు, ఓ 2 ఏళ్ల పాటు ఉండిరా, తెలుసుద్ది నీ బతుకు ఎట్టా ఉంటుంది అన్నటువంటిది. ప్రస్తుతం మన నోటికొచ్చింది చేతికొచ్చింది దర్జాగా స్వేచ్ఛను అనుభవిస్తున్నాం కాబట్టి ఎలా పడితే అట్లా వాగేవాళ్ళు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి.